ఒకసారి వీడియో క్లిప్ చూడండి. కాళ్ళు చేతులు ఉన్నాయా అని అడిగాను. ఇవి బాగానే ఉన్నాయండి. విచిత్రం అండి, మా నాన్నకు నోరు వరకే పోయిందండి, పక్షవాతం వచ్చి అన్నాడు. అది ఎందుకు పోయిందో నాకు తెలుసులేం. నన్ను మా బంధువు ఒక ఆయన, నువ్వేంట్రా సేవలోకి వెళ్ళావు, డబల్ బీ చేసావు, జాబ్ చేసావు, ఉద్యోగం చేసుకోవచ్చు కదా. మా దగ్గర, మా ఊళ్ళో అంటే వాళ్ళు హిందువులు, మా దగ్గర 4 పాస్టర్లు ఉన్నారు, అందరూ 10th ఫెయిల్ 7th ఫెయిల్ వాళ్ళే, అలాంటి వాళ్ళే సేవలోకి వస్తారని అనుకున్నాను అనేసి నాతో మాట్లాడినప్పుడు చాలా బాధపడ్డానండి. అంతా చెప్పాను, చాలామంది ఉద్యోగాలు వదిలేసుకొని సేవలోకి వచ్చిన వాళ్ళు ఉంటారని, అది కూడా చెప్పుకుంటూ. కానీ ఎక్కువ శాతం మంది పాస్టర్లు చదువుకోకుండా, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏముండవండి, చదువుకోకుండా 7th ఫెయిల్ అయినా 10th ఫెయిల్ అయినా దేవుని నడిపింపు అనేసి సేవలోకి వస్తారు. వాళ్ళ మూర్ఖత్వానికి పరిశుద్ధాత్మ నడిపింపు అని పేరు పెట్టేసి ఇష్టం వచ్చింది బోధిస్తుంటారు. చాలా బాధ అనిపిస్తుంది చూసినప్పుడు. మరి ఈ మ్యాచో అనే అతను చదువుకుంటూ తెలియదు, కానీ చాలా అంటే ఒక సివిక్ సెన్స్ ఉండదు, ఎలా మాట్లాడాలి అనేది వీళ్ళకి సరిగ్గా తెలియదండి. మొన్న ఒక వీడియోలో ఆ దొమ్మరి దాంతో చెప్పండి అంటాడు, పనికి మాలింది అంటాడు, ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడండి. చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. ఇలాంటి వారి వల్ల దేవుని దూష్యం పడుతుంది. అసలు ఏదండి క్రీస్తు మీద ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మా నాన్న నోరు పడిపోయింది అన్నప్పుడు అయ్యో, అంత శత్రువు అయినా కానీ అయ్యో అంటాం. కానీ ఆయన అలా కాదు. మరి కాలు చేతులు పనిచేస్తున్నాయా, నాకు తెలిసిన నోరు ఎందుకు పడిపోయిందో అంటుండు. మీరు ఆ వీడియో చూస్తే ఒక అతను ఒరే అన్నందుకు ఆయన మీద పగ పెట్టుకున్నాండి. ఒరే అంది ఎవరో కాదు, ఈయన ఒక దగ్గర అద్దెకుంటుండు. ఆ ఓనర్ ఈయన రెంట్ పే చేయకుండా వెళ్తుంటే ఒరే పాస్టర్ రెంట్ పే చేయమనంట. ఆయన వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి కట్టిండంట. అదేదో ముందే చేయొచ్చు కదా. దానికి ఈయనకి కోపం పెట్టుకొని, ఆయన పగ పెట్టుకొని ఆయన నోరు పడిపోయిందంటే నాకు తెలిసిన అన్నాడు కదా, అందుకే నోరు పడిపోయింది అంటుండు. వీళ్ళు మోషే దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాండి? మోషేకి ఎదురు దిగినందుకు మిరియాం అక్కడ కుష్ఠరోగం వచ్చిన మోషే అన్నాడండి. మిరియాం కోసం ప్రార్థన చేశాడు, దేవుడు మిరియాంని స్వస్థపరిచాడు. వీళ్ళు మోషే కంటే గొప్పవారు. ఎవరికైనా జరిగినా కానీ ఎమ్మడే వీళ్ళ ఖాతాలు వేసేసుకుంటారు, మమ్మల్ని అన్నారు అందుకే ఇలా జరిగిందనేసి ఈ బ్యాచ్ మొత్తం ఇలాగే ఉంటుంది అన్నమాట. ఎంత బాధాకరం అండి. ఇప్పుడు ఆయన పబ్లిక్ అందరి ముందు ఆయన నేమ్, ఆయన పేరు కూడా చెప్తున్నాడు, ఇంటి పేరు సహా చెప్తున్నాడు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ చుట్టాలు వీళ్ళంతా చూడండి, వాళ్ళు ఏమనుకుంటారండి? వాళ్ళు బాధపడరా? మళ్ళీ ఈయన వాళ్ళ ఇంటి అద్దెకున్నాడు కొంతకాలం. అసలు ఇది ఏంటండి? ఇది ఎవరు ఎందుకు అందించట్లేదు? చాలా బాధ అనిపిస్తుంది. ఈ విధంగా పబ్లిక్ మినిస్ట్రీ ఇట్లా మాట్లాడుతున్నప్పుడు దేవుని నామం దూష్యం పడుతుంది. స్త్రీల మీటింగ్ అంటే ఈయన ఫోటో వేసుకుంటుంటాడు. వీళ్ళకి సెన్స్ ఉండదండి, కామన్ సెన్స్ కూడా ఉండదండి. ఎంత చెప్పినా కానీ వినరండి. వీళ్ళు నేర్చుకోరు. వీళ్ళకి పాలిమిక్స్ అంటే ఏంటి, హెర్మెనెటిక్స్ అంటే ఏంటి, అపాలజెటిక్స్ అంటే ఏంటి, రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషను, వాక్యాన్ని టెస్ట్ కంటెస్ట్ ఎలా చాలు ఇవేం తెలియదండి. ఏయో కథలు చెప్తుంటారు, ఎక్కడో ఒక వాక్యం తీసుకొస్తారు, దానికి ముడిపెట్టేస్తారు. జనాలు కూడా ఎక్కువ మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇలాంటి వాళ్ళని వెంబడిస్తుంటారండి. ఇప్పుడు మరలా నేను చదువు ఖచ్చితంగా అవసరం అంటే మరొక ఎక్స్ట్రీమ్కి వెళ్తారు. మరి అపోస్ట్ చదువుకున్నారా, వాళ్ళు విద్య లేని పామరా ఒక్క వాక్యం తీసుకుంటారు. కానీ వాళ్ళకి యశో వచ్చేది వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వబడ్డారండి. వాళ్ళు పత్రికలు రాశారు, చదువుకున్నారండి. అపోస్టులు చాలా చదువుకున్నాడు, అందుకని పత్రికలు రాశాడు. మ్యాథ్యూ ట్యాక్స్ కలెక్టర్ ఆయనకి 3 లాంగ్వేజెస్ వచ్చు. అందుకే అతను మ్యాథ్యూ గాస్పుల్ రాశాడు. అసలు వీళ్ళు ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయేసి అపోస్టుల పౌలు కూడా తిమ్మోతితో చదువు అంటే మనం వాక్యాన్ని బాగా చదవాలి, నేర్చుకోవాలి. కానీ ఏమి ఉండవండి. ఈ విధంగా గుడ్డిగా మాట్లాడతారు. అసలు ఎంత బాధ అనిపిస్తుంది ఇలాంటి చూసినప్పుడు. ఇలాంటి వారిని పట్టుకొని దేవుని దోషం పడుతుందండి. అసలు మన చాలా వీడియోస్లో ఉంది, ఆ దొమ్మర్ దాంతో చెప్పని. అసలు ఆ మాట ఏందండి? ఆ మాట ఏంటి? ఎవరు ప్రశ్నించరండి. ఎవరు ప్రశ్నించినప్పుడు వీళ్ళు అనుకుంటే మేము చేసిన కరెక్టే అనుకొని ఇదే మూర్ఖత్వంలో వెళ్తుంటారు. ఇప్పుడు మరలా వీళ్ళు విత్తనాలు చేస్తారు. మరి చదువుకున్న వాళ్ళు అబద్ధాలు చేసి ఉంటే ఉన్నారు, చదువుకున్న వాళ్ళు దుర్బోధలు చేసే వాళ్ళు ఉన్నారు. చదువుతో పాటు పరిశుద్ధాత్మ నడిపింపు అంటే మీరు వాక్యం చదువుతుంటే ఆయన అవగాహన కల్పిస్తారు. అంతే తప్ప మీరు ఏం ప్రిపరేషన్ అవ్వకుండా వెళ్ళేసి అక్కడ నిల్చొని మీకు ఇష్టం చెప్తే అది పరిశుద్ధాత్మ నడిపింపు అవ్వదు. సో ఇప్పుడు అలా అనేసి నేను పెద్దగా చదువు లేకుండా సేవలకు వచ్చిన వాళ్ళని నేనేమి డిస్కరేజ్ చేయట్లేదండి. కానీ అలా వచ్చి నేర్చుకొని వాక్యాన్ని టెస్ట్ కాంటెస్ట్ అన్ని విధాలు నేర్చుకొని అనేక మెసేజ్లు విని, అనేక సెర్మన్స్ విని, అనేక బుక్స్ చదివి, బైబిల్ చదువుతూ వాటి యొక్క కామెంటరీస్ చదివి అలా నేర్చుకొని వాళ్ళకి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎక్కువ లేకపోయినప్పుడు కూడా
మంచిగా వాడబడే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని సరిగ్గా వివరించే వాళ్ళు ఉన్నారు, మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. నేను దాన్నేమి తీసివేయట్లేదు, కానీ ఎక్కువ శాతము చదువుకొని వాళ్ళు, అంటే సరిగా అండర్స్టాండింగ్ లేకుండా చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు ఇలా సేవలోకి వచ్చేసి ఏం నేర్చుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మమ్మల్ని అన్నారు అందుకే ఇలా జరిగిందనేసి వీళ్ళ గొప్ప చెప్పుకుంటుంటారు. మోషే కంటే వీళ్ళు గొప్పలు అనమాట. ఈ విధంగా ఒక మతపరమైన భక్తిలో వాళ్ళని ఉంచుతూ వాళ్ళు భయపెడుతూ, ఇప్పుడు పాస్టర్లు ఎవరిని ఓరేయొద్దంటే పాస్టర్ పేరుతో మోసాలు చేస్తూ దుర్మార్గాలు చేస్తూ జనాలను దోచుకున్న వాళ్ళు ఏమంటారు? రెస్పెక్టెడ్ పిలుస్తారా? మరి వాక్యం అబద్ధ బోధకుల గురించి ఎంత ఖండిస్తుంది, ఎంత సీరియస్గా వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఇవేమి వీళ్ళకి తెలియదండి, ఏం తెలియదు. వీళ్ళని వెంబడించి ఒక గుడ్డి జనం ఉన్నారు, వీళ్ళకి ఇష్టం ఈ విధంగా బోధిస్తుంటారు. పాస్టర్లు అందరూ దేవుని చేత అపాయింట్ చేయబడ్డారు కాబట్టి ఏ పాస్టర్ ఒరే అనొద్దు అనేసి అసలు చాలా బాధ అనిపిస్తుందండి ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. ఇలాంటి వారి వల్ల సువార్తకు అడ్డు వీళ్ళు. అదే ఇలాంటి ఎలా మాట్లాడాలో తెలియని ఇలాంటి వారి వల్ల ఆ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇలాగే ఉంటారేమో క్రిస్టియన్స్ అందరూ అనేసి సెన్సిబుల్గా ఉండే క్రిస్టియన్స్ కూడా వీళ్ళ కేటగిరీలో వేసేసి చూస్తుంటారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో అద్దెకున్న ఆయనకి నోరు పడిపోయినప్పుడు నువ్వు ఆయన కోసం ప్రార్థన చేసి అయ్యో అని అలాగని నన్ను అరే అన్నాడు అందుకే నోరు పడిపోయిందంటే ఏంటి? అసలు ఏంటి? అంటే ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకులు ఏమైనా చూసినప్పుడు ఏమనుకుంటాను నీ గురించి? అసలు ముందు దేవుడి నామం నీ వల్ల దూషింపట్లేదా? బాధ అనిపిస్తుంది ఇలాంటి చూసి.